గురించి మాట్లాడతాను? ఏం మాట ఇచ్చినావు? అదే గొలుసులు చేపిస్తాను కదా, అదే ముచ్చట. అదా మంచిగా ఉన్న నాటికి చేపించుకోవచ్చు. అవును కానీ ఇప్పుడు గొలుసుల ముచ్చట ఎందుకు గుర్తుకొచ్చింది? పండుగకి మీ అవ్వగారింటికి పోతే వట్టికాళ్ళతో ఉంటావా? మంది చూస్తే ఏమంటారు? అందరి ముంగట నీకు చిన్నమైనట్టు ఉండదా? ఏం కత్తి ఆడేటోళ్ళందరూ పట్టి పట్టి నా కాలనే చూస్తారా? ఎట్లయినా కానీ నాకే మంచి అనిపించలేదు. నేనన్నది ఏమన్నా గొలుసుల మందం పైసలు అద్దు, ఆ ఉన్న గొలుసును అతక పెట్టుకొని పండుగ మందం ఒడ్డెక్కించుకుంటా. సరే, నీ ఇష్టం. నువ్వేం బాధపడకు, నేనేం అనుకుంటలేను. అయినా మన మధ్యతరగతి వాళ్లకు ఇవన్నీ అలవాటైనాయి. కష్టాలైనా బాధలైనా ఎన్నో అనుకుంటావు, అన్నీ అయితాయా? ఇవాళ అప్పాలకు సామాన్ తీసుకురా, రేపు అప్పాలు వేసి ఎల్లుండి మా అవ్వగారింటికి పోతా. సరే తెత్తది. అవును కానీ మా బాబు ఫోన్ చేసిండట కదా పండుగకురామని, చెప్పనే లేదు. పొద్దున్నేరా దోస్తుగాల సోపతి పట్టి